గత 3 రోజుల నుంచి ఇదే. ఇంతవరకు ఒక అధికారి వచ్చింది లేదు. ఇదివరకంటే గత ప్రభుత్వంలో ఇక అది కేసీఆర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇక్కడ వీళ్ళ మీద మనం ప్రెషర్ చేస్తే ఎమ్మెల్యే గారు ఇక్కడ అధికారులను పంపించేవాళ్ళు. ఐఏఎస్ వచ్చేవాడు, తర్వాత కమిషనర్ వచ్చేవాడు, అసిస్టెంట్ కమిషనర్ వచ్చేవాళ్ళు. ఇంతవరకు డిఆర్ఎఫ్ లేరు, ఎన్డీఆర్ఎఫ్ లేరు, ఎవరు లేరు ఇంతవరకు. మమ్మల్ని ఎలా ఉన్నారు అని మందలు ఇచ్చేవాళ్ళు. స్వచ్ఛందంగా ఎవరంటే మానవత్వంతో ఉన్న వాళ్ళు వచ్చి టిఫిన్ చేశారా, తిన్నారా అని అడుగుతున్నారు. ఏ గవర్నమెంట్ అధికారి కూడా వస్తే అట్లా వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు. అక్కడేముంది మరి? అక్కడ మాకన్నా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోతారు, అడుగుతారు, వెళ్ళిపోతారు. అసలు అక్కడ కూడా ఎవరిని అడుగుతారో కూడా తెలియదు. అది పరిస్థితి. ఎవరు రాలే ఇంతవరకు, ఒక అధికారి రాలే ఇంతవరకు. బ్లీచింగ్ పెట్టింది లేదు. ఇప్పటికీ 3 రోజులు అయింది తడిచి. సీజనల్ వ్యాధులు వస్తాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, జ్వరాలు ఏమన్నా వస్తే ఏంటి పరిస్థితి? అది మా బాధ ఏంటంటే గత ప్రభుత్వం బాగానే ఉంది, పర్లేదు, చేసింది, చేయించారు, దగ్గరుండి చేయించారు. ఇంతవరకు ఎవరైతే రాలేదు. నిన్న మరి మంత్రి వచ్చిపోయాడు. ఎక్కడికి వచ్చాడు? అవతల బజార్ వచ్చాడు, తిరిగాడు, వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి కూడా వచ్చిండు కదా ఖమ్మం. ఇక్కడికి ఖమ్మం వచ్చాడు, ఖమ్మంలో వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బొక్కలగడ్డ వచ్చాడో, లేదా ప్రకాష్ నగర్ వెళ్ళాడు, ఎటు వెళ్ళారు అంటే ఈ పరివాహక ప్రాంతం ఒక 13 కిలోమీటర్ల దాకా ఉంది. ఆ సార్ ఎక్కడికి వెళ్ళారో ఏమో, వాళ్ళ టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ వచ్చి మందులు ఇచ్చి ఏమైంది అని అడిగితే హ్యాపీగా ఫీల్ అవుతారు. అది లేదు, మానవత్వం లేదు. అంతే. అంటే ఈ 13 కిలోమీటర్ల ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అంతే సార్. నేను నాది కూడా హైట్ దాని మీద 3 అడుగులు వచ్చింది. వాటర్ కంప్లీట్గా మునిగిపోయినాయి. మరి ఎక్కడ? ఇక్కడే ఉన్నాం సార్, పైన ఉన్నాం మొత్తం. నైటల్లా ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉన్నాం. కరెంట్ లేదు, పవర్ లేదు, ఏం లేదు. ఏం చేస్తాం? పిల్లలు ఉన్నారు, ఎటు పోయిన పరిస్థితి. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మొన్న అప్పటిదాకా ఫస్ట్ టైం అక్కడ దాకా వచ్చింది, తర్వాత అక్కడికి వచ్చింది. ఈరోజు అసలు ఇల్లే మునిగిపోయింది. ఏం లేదు సార్, మొత్తం లాస్, టోటల్ లాస్. పిల్లల బుక్స్ 10,000 రూపాయల బుక్స్ ఉన్నాయి. పిల్లల బుక్స్ 10,000 రూపాయలు. ఏ కార్పొరేట్ స్కూల్లో అయినా ఎంత ఉన్నాయి బుక్స్? అవును, ఎంత ఉన్నాయి సార్? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఫీజులు ఎంత ఉన్నాయి? ఫీజులు ఎంత? లక్షలలో ఉన్నాయి. మినిమం 20,000 ఉంటాయి. ఇక చూడండి బుక్స్ మొత్తం. మళ్ళీ పిల్లలు చదువుకోవాలి, ఎట్లా చదువుకుంటారు? చదువుకోలేదు కదా. మొత్తం అన్ని తినే వస్తువులు అన్ని, ఫ్రిడ్జులు, గిజ్జులు, టీవీలు అన్ని ఆల్మోస్ట్. అంటే దాదాపుగా ఇప్పుడు ఎంత నష్టపోవచ్చు నువ్వు? తక్కువ ఎంత అంటే ఏముంది సార్, తెలుస్తూనే ఉంది. తింటానికి ఇప్పుడు రేపటి నుంచి నేను కష్టపడాలంటే నేను యాజ్ ఏ ఒక డీటెయిల్స్ టెక్నీషియన్. నాకు ఎవరైనా కాల్ చేస్తే నాకు కాల్ చేసి పలానా కంప్లైంట్ ఉంది, నాకు 200 వస్తాయి. దాంతో నేను జీవితాన్ని ఎల్లదీయాలి. అలాంటప్పుడు నేనేం చెప్పుకోలేను. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనో, నాకు ఏదైనా ఆధారం ఉంటే చేయగలుగుతాను. అలాంటి వాళ్ళే మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం సాదా వాళ్ళే మొత్తం. అమాలీలు, వర్కర్లు, తర్వాత రోజు కూలికి పోయేవాళ్ళే. పాపం ఆడవాళ్ళు అయితే రోజు కిరాణా కొట్లో కూలికి పోయేటోళ్ళే వాళ్ళు. అలాంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడంతా. వీళ్ళు ఎంత అంటే మనం ఏం చెప్పలేం కదా. వీళ్ళు కష్టపడి గత 20-30 సంవత్సరాల నుంచి ఏదో ఆధారం చేసుకున్న అది కూడా పోయింది. నెల రోజులు కూడా పెట్టుకున్న ఏది 3 క్వింటాల బియ్యం. ఇవాళ కేజీ బియ్యం ఎంత ఉన్నాయి సార్? 60 రూపాయలు, 50 రూపాయలు వేసుకున్నా. ఎన్ని క్వింటాల బియ్యం ఇప్పుడు అయ్యే ట్రాక్టర్లో వేస్తారు. నాయే 3 క్వింటాల బియ్యం. అది 5-25 మీరే చూడండి. పిల్లలు ఫీజులు ఏంటి కట్టుబట్టలతో ఉన్నాయి. ఇప్పుడు కూడా కట్టుబట్టలతోనే మీ దగ్గరికి వస్తా సార్. అది సార్ ఇక్కడున్న పరిస్థితి అది ఇక్కడున్న పరిస్థితి. అది కరెంట్ లేదు. కరెంటు చూశారు నిన్న వచ్చి ఆ డీబీలు అవన్నీ బాగు చేశారు. దీన్ని వెంకటేశ్వర నగర్ అంటారు సార్. అది